అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ఆర్డీ అకౌంట్స్కి సంబంధించి వన్ వీడియో అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ సెకండ్ వీడియో అబౌట్ ఆర్డీ అకౌంట్స్ అండి. ఆర్డీ అకౌంట్స్లో వీ కెన్ క్లోజ్ ది అకౌంట్, ప్రిమెచ్యూర్ క్లోజర్ ఈజ్ ఆల్సో అలౌడ్. దట్ మీన్స్ ముందస్తుగా ముగించుకోవచ్చు అండి. కాలపరిమితి 5 సంవత్సరాలు. బిఫోర్ దట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది అకౌంట్, వీ కెన్ క్లోజ్ ది అకౌంట్ ప్రిమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు అండి. ముందస్తుగా ఖాతా ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత ముందస్తుగా ముగింపు చూసుకోవచ్చండి. దానికి తగిన ఇంట్రెస్ట్, ఎస్బీ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఏది ఇస్తారో అప్పుడు అమల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇస్తారు. మన డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ కలిపి ఇచ్చేస్తారు. దెన్ ద అకౌంట్ విల్ బి క్లోజ్డ్ ప్రిమెచ్యూర్లీ. దర్ ఇస్ ఎ ఫెసిలిటీ అనమాట. ఇంకొకటి ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్ అని కూడా ఉంటుందండి. ఇందులో ఏజ్ 18 to 55 years ఉండాలి. 55 years డిపాజిటరీ ఏజ్. హీ కెన్ జాయిన్ ఇన్ దిస్ ప్రొటెక్టెడ్ సేవింగ్స్కి. అకౌంట్ 24 months కంటిన్యూస్ పేమెంట్ అయి ఉండాలి. నో విడ్రాయల్, అంటే విడ్రాయల్ లోన్ తీసుకోకుండా ఉండాలండి. విడ్రాయల్ మీన్స్ లోన్ నాట్ టు బి టేకెన్, అండ్ బెనిఫిట్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు ద అకౌంట్ ఆఫ్ డినామినేషన్ ఆఫ్ ₹100. మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్ 100 రూపాయల ఖాతాకు సంబంధించిన బెనిఫిట్ ఎంతైతే వస్తుందో అంత ఇస్తారనమాట. ఇది వీళ్ళు జాయిన్ కావడం అండి. ప్రొటెక్టెడ్ సేవింగ్ స్కీమ్లో జాయిన్ కావచ్చు. దానికి రిస్ట్రిక్షన్, దట్ ఈజ్ ఏజ్ ఈజ్ 18 to 55 years. అకౌంట్ 24 months కంటిన్యూస్గా పేమెంట్ చేసి ఉండాలి. ఆర్డీ ఖాతా. నో లోన్ హ్యాస్ బీన్ టేకెన్ లోన్ టేకెన్ అంటే దట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. ఇది ఆర్డీలో ఉన్నటువంటిది అనమాట. ఇది కొంతమంది కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారండి. దెర్ ఇస్ ఎ ఫెసిలిటీ. అనదర్ వన్ పేరోల్ సేవింగ్ స్కీమ్ అండి. ఎనీ ఫార్మ్, ఫ్యాక్టరీ, ఇన్స్టిట్యూషన్, ఆఫీస్, బ్యాంక్ ఎక్సెట్రా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అక్కడ ఉన్న వాళ్ళే అందరు కూడా మా పేలోంచి డిడక్ట్ చేయండి అని చెప్పి సమ్ డినామినేషన్ ఆర్డీ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. వన్ పర్సన్ విల్ యాక్ట్ యాజ్ ది గ్రూప్ లీడర్. హీ విల్ మెయింటైన్ all the details of in respect of all the accounts. After deducting from the salary, and the check or something check will be given along with the total applications and passbooks. That amount will be deposited. Number of copies to be prepared అనేది either SO అయితే 4 copies, అలాగే HO అయితే 3 copies తయారు చేసేసి అలాంగ్ విత్ పాస్బుక్, చెక్, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ అండి. అది టోటల్గా గ్రూప్ లీడర్ హీ విల్ మెయింటైన్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎవ్రీ పర్సన్ టు ద పోస్ట్ ఆఫీస్ టు కరెక్ట్ దట్, యాక్చువల్లీ దే విల్ గివ్ డిక్లరేషన్ టు డిడక్ట్ ది అమౌంట్ ఫ్రమ్ దేర్ శాలరీ, దట్ ఈస్ ఆర్డీ అమౌంట్. దెన్ దే కెన్ యూజ్ అండి. దీన్ని పేరోల్ సేవింగ్ స్కీమ్ అంటారు. అంటే మన పేలోంచే కట్ చేసి ఇవ్వడము. దానికి ఒప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాలయంలో కానీ, ఫ్యాక్టరీలో, ఏదైనా ఒక విద్యా సంస్థలో కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, ఆఫీస్ కానీ, బ్యాంక్ కానీ, ఎనీవేర్ అండి, వాళ్ళు శాలరీలోంచి డిడక్ట్ అయినటువంటి దాన్ని ఎంతమంది అకౌంట్లో ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ అన్నీ రాసుకొని హీ విల్ గో అండ్ వన్ పర్సన్ విల్ బి యాక్ట్ యాజ్ గ్రూప్ లీడర్. వాళ్ళలో ఉన్న వాళ్ళే అవన్నీ లిస్టులు తయారు చేసి తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో సమర్పిస్తారండి. ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి ఒక్క డిపాజిట్ ఫామే రాసేస్తే సరిపోతుందండి, గ్రూప్ ఆఫ్ ఇది కాబట్టి. అలాగే ఎంపీకేబీవై ఇది ఉంటుందండి, మహిళా ప్రధాన్ క్షేత్రీయ బచత్ యోజన. మహిళా ప్రధాన్ క్షేత్రీయ బచత్ యోజన, దిస్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ విల్ గివ్ లైసెన్స్ అండి. దీనికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. కేవలం మహిళలకు ఉద్దేశించింది కాబట్టే ఇది మహిళా ప్రధాన్ అని అన్నారు. వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళతో, వాళ్ళ సర్కిల్లో దే కెన్ ఓపెన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్డీ అకౌంట్స్ అండ్ దే హ్యావ్ టు ప్రిపేర్ వన్ షెడ్యూల్ ఫర్ నాట్ అబౌవ్ ది అమౌంట్ ఆఫ్ 20,000 చేసి వాళ్ళ ఎంపిక చేసుకున్నటువంటి సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీస్లో దే విల్ సబ్మిట్ ఆల్ ది లిస్ట్ అలాంగ్ విత్ ది పాస్బుక్స్ అండ్ ది అమౌంట్. దెన్ దే విల్ యాక్సెప్ట్ అండి. 20,000 ఒక లిస్ట్లో ఉండవచ్చు. 20,000 రూపీస్ అంటే ఆర్డీ అకౌంట్లో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాటి మొత్తం 20,000 రూపాయల దాకా అలౌ చేస్తారు ఒక లిస్ట్లో. ఫర్ దట్ దే విల్ పే కమిషన్ 4% అండి. దీనికి వాళ్ళు 4%, 20,000 ఇంటూ 4/100 అంటే 2 zeros పోతే 800 విల్ బి పెయిడ్ అండి. మళ్ళీ ఆన్ ది స్పాట్ మనకు తెలుసు కదా, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, TDS విల్ బి కలెక్టెడ్ 2% అండి ఆన్ ది కమిషన్ పెయిడ్. 800 మీద దే విల్ కలెక్ట్ 2% అండి. 2 zeros పోతే 16 rupees ఆన్ ది స్పాట్ దే విల్ కలెక్ట్. ఫర్ ఎంపీకేబీ ఏజెంట్స్, commission will be paid at the rate of 4% and TDS will be deducted 2% on the commission paid to the agent. MPKVY full form కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది.
ఉంటుందండి, మహిళా ప్రధాన్ క్షేత్రీయ బచత్ యోజన. బట్ లైసెన్స్ విల్ బి గివెన్ by the state government. They have to approach and get that license. After that, they have to approach the divisional head and give an application stating that I will collect RD accounts and I will submit in so and so office, selected office name, that is post office name. Then after verification everything, divisional head will allow and they will continue to collect the amount of RD accounts to deposit in that concerned post office. Okay, this is the information about RD accounts. And next I will go for TD accounts, time deposit accounts. అన్ని అకౌంట్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. జస్ట్ మీకు కూడా ఇది ఉంటుందండి. పిఎంసీ ఆఫ్టర్ 3 years, లోన్ ఆఫ్టర్ 1 year, డినామినేషన్ 100, ఆఫ్టర్ దట్ మల్టిపుల్స్ ఆఫ్ 10, తర్వాత ఎంపీకేబీవై, లైక్ దట్. వీటన్నిటిని మీరు జస్ట్ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు అందరికీ కమ్యూనికేట్ చేయండి, ఫ్రెండ్స్కు, గ్రూప్స్కు, అందరికి కూడా, అందరికీ ఎగ్జామ్స్ పర్పస్లో ఉపయోగపడేటటువంటి వీడియోస్ అండి. ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మోర్ అండ్ మోర్ వీడియోస్ విల్ కమ్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.